హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబూర్లు. ఇంకా ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు దృశ్యం 3 సినిమా చూసి రావడం జరిగింది. డాస్ తెలుగు డబ్బుడ్ వర్షన్ రిలీజ్ లేదు కాబట్టి నేను మలయాళంలోనే చూశాను. అండ్ సబ్ టైటిల్స్ చేస్తారు కాబట్టి సినిమా బాగానే అర్థమైంది, సినిమా బాగానే ఉంది. బట్ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఓకే ఇంకా ఆపండి. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 మనకి తెలుగులో వెంకటేష్కి రీమేక్ చేశారు కాబట్టి పార్ట్ 3లో రీమేక్ చేయలేదు. మరి ఏ ఇష్యూ వల్ల డేట్స్ కుదరకేమో తెలియదు కానీ దృశ్యం 3 రీమేక్ దూరం జరిగింది. సో అందుకని మలయాళం వర్షన్ తెలుగులో డబ్ చేయడం జరిగింది. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 తెలుగులో తీయడం వల్ల రీమేక్ చేయడం వల్ల కొన్ని క్యారెక్టర్స్ కొందరు యాక్టర్స్ ఏ యాక్టర్ ప్లే చేశారని కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. మనం మలయాళం తెలుగు డబ్బులు వర్షన్ చూస్తున్నప్పుడు బట్ చూసే కొద్ది నీకు అర్థమైపోతుంది, ట్రాక్లోకి వెళ్ళిపోతాం. బట్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక అంత ఏం అనిపించదు, జస్ట్ స్కిప్ చేసుకొని చూసే చోటిట్లో అన్నట్టు అనిపిస్తుంది. ఎంగేజింగ్ ఏమి ఉండదు. అక్కడక్కడ కేస్ కాన్సెప్ట్ టచ్ అవుతుంది. సెకండ్ హాఫ్ వేర్ ద కేస్ బిగిన్స్, ఏ విధంగా రీఓపెన్ చేశారు, ఎవరి ప్లానింగ్ ఎటువంటిది అవన్నీ మీరు థియేటర్లోనే చూడండి. ఇదైతే నాన్ స్పాయిలర్ రివ్యూ, నేను ఎటువంటి రివ్యూ స్పాయిలర్ అయితే ఇవ్వను. గుండెల మీద ధైర్యం చేసుకుని రివ్యూ మొత్తం చూడండి. అండ్ మనకి సెకండ్ హాఫ్లో చాలా అంటే చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నంత మ్యాజిక్ అయితే ఇందులో ఉండదు. అంటే నీకు పాటలు తీసే కొద్దీ సినిమాకున్న వాల్యూ తగ్గుకుంటూ వచ్చింది. ఈ సినిమా కూడా అదే జరిగింది. మెయిన్ నెగిటివ్ వచ్చేసి ఈ సినిమా ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి ఇదే. అండ్ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టర్. ఇటువంటి సస్పెన్స్లో చాలా బాగా తీస్తారు. మలయాళంలో ఇంకొక సినిమా కూడా ఉంటుంది, మిరేజ్ అని చెప్పేసి. అది కూడా చాలా బాగుంది. ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయి. ఎంతసేపు ఆ వరుణ్ డెడ్ బాడీ చుట్టే కాకుండా వేరే స్టోరీస్ రాయండి, వేరే డెడ్ బాడీస్ మీద రాయండి. అంటే వేరే యాక్టర్స్ ఎంతసేపు అవే యాక్టర్స్, అవే క్యారెక్టర్స్, అవే పేర్లు బోర్ కొట్టేసాయి. నీకు కేసు వెళ్తున్న కొద్దీ సెకండ్ హాఫ్లో ఎంగేజ్ అవుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీకు రిజల్ట్ ఏమవుతుందో నీకు ఐడియా వచ్చేస్తుంది. 100% తప్పించుకుంటాడు. కానీ ఏ విధంగా తప్పించుకుంటాడు అనేది సినిమాలో చూడాలి అనిపించేసి, అయినా సరే నేను ఎంగేజ్ చేసే డైరెక్టర్ అక్కడ కొంతగో గొప్పగో దానికి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్. డైరెక్టర్కి అయితే ఎన్ని మార్క్స్ తక్కువ లేదు. అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక అందరు చాలా బాగా చేశారు. బట్ జార్జ్ గుట్టిగా మోహన్ లాల్ ఎంత బాగా చేసినా రాంబాబుగా వెంకటేష్ హిట్స్ డిఫరెంట్లీ. బట్ వెంకటేష్ గారు రీమేక్ చేయకపోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇంకా బోర్ కొట్టేస్తుంది. దీనికి కూడా పార్ట్ 4 కూడా ఇంకా వద్దు, ఇంకా ఆపేసేయండి. ఇంకా ఎన్ని పాటలు తీస్తారు ఒక్కటే కేసు మీద అనిపిస్తుంది. అండ్ ఇందులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకి, కొన్ని కాన్సెప్ట్లు అర్థమవుతాయి. వాటి గురించి డిస్కస్ చేయాలి అంటే మీరు సినిమా చూసిన రావు, స్పాయిలర్లు అయిపోతాయి. సో అందుకని నేను ఎక్కువ ఈ మూవీకి వెళ్ళట్లేదు. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే కనెక్షన్, అంటే మనకి పర్ఫెక్ట్ సీక్వెల్. పార్ట్ 2 ఏ విధంగా ఎండ్ అయిందో పర్ఫెక్ట్ కంటిన్యూషన్, ఎటువంటి ఇల్లాజికల్గా తీయలేదు. కంటిన్యూషన్ పర్ఫెక్ట్ లాజికల్ పేపర్ వర్క్ చాలా బాగుంది. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, ట్విస్ట్స్. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే లాగింగ్. ఒకటే కేసు మీద ఇంక ఎన్నాలని తీస్తారని లాగింగ్ వచ్చేసి ఇంకా ఎంగేజ్ చేయకపోవడం. పార్ట్ 1 పార్ట్ 2 ఎంగేజ్ చేసినందుకు పార్ట్ 3 ఎంగేజ్ చేయకపోవడం. సో దానివల్ల మనం కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం. ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకునే చూడాలి. బట్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ హైయే ఉంటాయి. పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ 100% హైగానే ఉంటాయి. అయినా సరే సెకండ్ హాఫ్ మీరు లో ఎక్స్పెక్టేషన్స్తోనే చూడాలి. ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయలేవు, అన్నీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి మనకి. బట్ నువ్వు ఏవైతే ఎక్స్పెక్ట్ చేసావో ఆ విధంగా జరగకుండా వేరే విధంగా జరుగుతాయి. బట్ కొద్దిగా ఎమోషనల్ టచ్ ఉంటుంది ఇందులో. అది ఎమోషన్ కొంతవరకు బాగానే వర్కౌట్ అయిందంటే అనిపించింది. ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత పార్ట్లో ట్విస్ట్ రివీల్ అయితే ఎంత హై వస్తుంది. కోర్టు సీన్లో మనకి ఇప్పుడు వరుణ్ డెడ్ బాడీ కాదు అన్నప్పుడు ఒక రకమైన హై వస్తుంది. ఆ హై అనేది ఈ పార్ట్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు మిస్ అయ్యింది. బట్ ట్విస్ట్ అనేది కొత్తగానే ఉంది, నాట్ ఏ బ్యాడ్ ట్విస్ట్. అట్లా డిసప్పాయింట్ చేయలేదు, అట్లా అని సాటిస్ఫై కూడా చేయలేదు. 100% సినిమాని ఎంత కంపేర్ చేయకూడదు అనుకున్నా తెలియకుండా కంపేర్ చేసేస్తాం. బట్ ఆ కంపారిజన్ వల్ల మనకి పార్ట్ 3 అనేది కొద్దిగా డౌన్గానే అనిపిస్తుంది. సో ఇది నా ఓవరాల్గా నాన్ స్పాయిలర్ రివ్యూ ఫర్ దృశ్యం 3. మీరు ఇంకా సినిమా చూడలేకపోతే సస్పెన్స్ లవర్స్ కాబట్టి ఖచ్చితంగా చూసేయండి మీ దగ్గర థియేటర్లో. మీకు ఏమనిపించిందో సినిమా కామెంట్ చేసేయండి, నాన్ స్పాయిలర్ కానీ. స్పాయిలర్లు మాత్రం ఎవ్వడూ ఎక్కడా వదలద్దు. థ్యాంక్ యూ గైస్.